చిత్రవతకి స్వాగతం మిత్రులారా. ఆహ్, లాస్ట్ వీడియో చేసింది మనం మెయింటెనెన్స్ కేస్ గురించి మాట్లాడుకున్నామండి. అయితే ఆ తర్వాత నాకు వీడియో చేయటం ఏ ఏ ఎపిసోడ్ కూడా చేయటం కుదరలేదు ఇప్పటివరకు. చాలా లేట్ అయింది. చాలామంది కామెంట్స్ పెట్టారు. బోలెడన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. వాళ్ళెవరికీ రిప్లై ఇవ్వటం కూడా కుదరలేదండి. అకారణంగా కాదు గానీ, ఒక ముఖ్యమైన పని మీద 2 వారాల పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండిపోవాల్సొచ్చింది. కంప్లీట్‌గా కావాలని చెప్పి మ్యూట్ అయిపోయాను నేను. మొబైల్ గానీ, ఆఫీస్ ల్యాప్‌టాప్ గానీ, పర్సనల్ ల్యాప్‌టాప్ గానీ ఏది వాడకుండా ప్రయత్నపూర్వకంగానే దూరంగా ఉన్నామనుకోండి. అయితే మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈ 2 వారాల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫాల్స్ కేసెస్ మీద పోరాటం చేయడానికి అని చెప్పి నమ్ముతున్నాను నేను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ పెండింగ్ ఉన్న ఈమెయిల్స్ అయితేనేంటి, కామెంట్స్ అయితేనేంటి వీటన్నిటికి కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఈ అంతరాయానికి చింతిస్తున్నాము. దయచేసి అందరూ మన్నించాలి. అయితే నాకు వచ్చిన ఈమెయిల్స్‌లో అండి, చాలా ఈమెయిల్స్‌లో కొంచెం అలార్మింగ్ సిట్యుయేషన్ అంటే చాలా ఎక్కువ వాటిల్లో నాకు భయమేస్తుందండి. ఈ ఈ భయమేస్తుందండి చాలామంది. సరే కేస్ అయింది. భయమేస్తుంది. మా ఆయన వదిలేస్తా అంటున్నాడు. ఒక ఆవిడ పెద్ద ఈమెయిల్ రాసింది. అమ్మా మీకు భయమేస్తది కరెక్టే. అలాగే ఒకాయన యూ నో చాలా ఈమెయిల్స్ అండి. మనం వివరాలు డీటెయిల్‌గా మనం మాట్లాడుకోలేము అవన్నీ ఇక్కడ. బట్ యాహ్! నాకు భయమేస్తుంది. ఇప్పుడు దాహమేస్తుంది, ఆకలేస్తుంది, చలేస్తుంది. అలాగే భయమేస్తది. ఏం చేస్తావు దాహమేస్తే మంచినీళ్ళు తాగుతావు. ఆకలేస్తే భోంచేస్తావు. చలేస్తే దుప్పటి కప్పుకొని పడుకోవా. ఇట్లాగా భయమేస్తే ఏం చేయాలి? మరి సొల్యూషన్ ఏంటి దానికంటే భయపడు కొంతసేపు. కొంతసేపు భయపడవే బాబు అదే పోద్ది. ఎక్కువ సేపు ఉండదు. భయం. సీ భయం అనేది నీ భావన మాత్రమే. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి, ఈ సమస్యలన్నిటికి మూలం ఆ భయమే. దానికి ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడా లేదండి. అది కేవలం ఒక భావన. నీకు కలిగే భావన. ఆకలి ఎలా ఏస్తుందో అలాగే అది కూడా. ఓకే. సో, జరగబోయేది ఊహించుకొని నువ్వు భయపడుతున్నావు. నీ హార్మోన్స్‌ని ప్రభావితం చేస్తుందది. నెగెటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది నీ బాడీలో. మీరు చూడండి చాలామంది పాపం బీపీ పేషెంట్స్‌కి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేస్తా ఉంటాయి. ఎందుకు భయపడుతున్నావు బాబు నువ్వు? సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ఫాల్స్ కేసులు ఏస్తున్నారండి, లేకపోతే విడిపోయేలా ఉన్నాము, నాకు ఏ ఆధారం లేదు, భయమేస్తుంది ఏం చేయాలి? నువ్వు ముందు ఒక పెన్ను, పేపర్ తీసుకో. చాలామంది చెప్పే విషయం ఇది. కానీ ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నాను నేను. ఓకే. పెన్ను, పేపర్ తీసుకో. నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని అనిపించింది ఫస్ట్‌లో. దీనికనే కాదండి, చిన్న చిన్న సమస్యలకు కూడా. ఇప్పుడు కొన్నిసార్లు మనకు సమస్య ఏంటి పూర్తిగా తెలీదు. దానికి సొల్యూషన్ వెతుక్కుంటూ ఉంటాం. అలాంటప్పుడు నువ్వు పెన్ను, పేపర్ తీసుకో. నీకంటూ ఏదైనా రూమ్ ఉండుంటే గనక నువ్వు ప్రశాంతంగా, ఏకాంతంగా ఎక్కడ కూర్చోగలవో అక్కడ కూర్చో. డోర్ లాక్ చేసుకొని. వేరే వాళ్ళు ఎవరితోని కలిపి ఇది కంబైన్డ్ స్టడీ కాదు ఇది. ఓకే. కూర్చొని మీ మీ విషయంలో నువ్వు వర్స్ట్ కేస్ సినారియో దేన్నైతే అనుకుంటున్నావో దాన్ని రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద మీ భార్య ఫాల్స్ కేసెస్ ఫైల్ చేశారండి. లేకపోతే నీ భర్త నిన్ను వదిలేస్తానంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. ఇప్పుడు అంటే ఏంటి? ఏం జరగొచ్చు వర్స్ట్ కేస్ అంటే? పేపర్ మీద రాయండి, ఏం కాదు. ఏం జరగొచ్చు? ఇంకా వర్స్ట్ అంటే వర్స్ట్ అనమాట. ఏం జరగొచ్చు? మీ పేరెంట్స్‌ని, నిన్ను, వీలైతే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కూడా పెట్టేసి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్‌కి ఒక సబ్ జైలుకి పంపించొచ్చు. అంతేనా? సో, మిమ్మల్ని బెయిల్ అప్లై చేసుకోమని చెప్తారు అలా పంపించిన తర్వాత. సో, మీకు దగ్గరలోనేమో మీ కజిన్స్ గానీ, మీ మీ ఫ్రెండ్స్ గానీ, క్లోజ్ మేట్స్ గానీ ఎవరు లేరు. అన్‌ఫార్చునేట్‌లీ మీరెక్కడో ఆడపిల్ల అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంటది. అక్కడ లోకల్ సబ్ జైల్‌లో ఏసేశారు. వాళ్ళకసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా లేడు. బెయిల్ అప్లై చేసుకోమని ఈళ్ళేమో చెప్తున్నారు. ఎన్నాళ్ళు జైల్‌లో ఉండాలో తెలీదు. ఏమవుతుందో తెలీదు. అంతేనా మీ భయం? అదే కదా! వర్స్ట్ కేస్ అంటే అంతకు మించి ఏముంటది? మిమ్మల్ని చంపారు కదా! ఉరిశిక్ష చేశారు కదా! కేసు నడవకుండా. సరే, అలా జరిగిందనుకోండి, మీకు జీవితంలో ఎప్పుడూ తిరగనంత టైం దొరుకుతుంది. నార్మల్‌గా ఇంట్లో ఉన్నారనుకోండి, టైం దొరుకుతుందా మీకు? పాల ప్యాకెట్ అంటాడు, ఎవడో చీపురు అంటాడు, చాట అంటాడు, అదంటాడు, ఇదంటాడు, సినిమా అంటాడు, బయటికంటాడు, ఫ్రెండ్ పిలుస్తున్నానంటాడు, 100 పనులు, పెళ్ళంటాడు, పేరెంట్ అంటాడు, తద్దినం అంటాడు, ఏది టైం దొరకదు మీకు. కూర్చొని ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఇలా జరిగింది కదా! నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ప్రశాంతంగా ఉండండి. ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో సహాయం దొరుకుతుందండి. ఏమీ టెన్షన్ పడొద్దు. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళే చాలా ఈజీగా బయటకొచ్చేస్తున్నారు. సరే, ఎవ్వరూ చేయలేదనుకోండి, జైల్‌లో జైల్‌లో లేకపోతే కోర్ట్ ఇస్తది మీకు మిమ్మల్ని నెక్స్ట్ వాయిదాకి తీసుకొచ్చినప్పుడు కోర్ట్‌లో మీరు చెప్పొచ్చు, నాకు అడ్వకేట్ లేడండి, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు తెలిసిన వాళ్ళకని చెప్పి. మీకు ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. లాయర్‌ని వాళ్ళు కావాలంటే అరేంజ్ చేస్తారు. అసలు అంత దూరం ఎందుకు? జైలుకి ఒకవేళ సబ్ జైలుకెళ్తే అక్కడ పోలీసు వాళ్ళని ఎవరన్నా అడిగినా, బాబు నాకు ఎవరైనా లాయర్ కావాలని వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. సబ్ జైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెంట్రల్ జైల్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా?
అక్కడ ఏం శిక్ష పడిన ఖైదీలు కాదు మీరు, కేవలం విచారణ ఖైదీలు. మీ కథ వేరే ఉంటుంది అక్కడ. ఓకే. సో తోటి అక్కడ ఉన్న మీతో పాటు ఉన్న మీ 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 జైల్ మేట్స్ వాడెవడన్నా హెల్ప్ చేయండి. నేను వర్స్ట్ కేసు గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వర్స్ట్ కేసు గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళే హెల్ప్ చేయొచ్చు. అరే బాబు మీ లాయర్తో చెప్పి కొంచెం నా కేసు కూడా తీసుకోమని చెప్పండి అని మీరు అడగొచ్చు. ఏమవుతుంది మహా అయితే ఆ 4 రోజులు మీకు ఫుడ్డు, బెడ్డు, బాత్రూము బాగోవు, అంతేనా? కానీ మీకు జీవితంలో భయం అనేది లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నా అండి, ఒక్కసారి ఇలా ఫాల్స్ కేసెస్లో అకారణంగా అరెస్ట్ చేయబడి జైల్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు మీరు గమనించండి. ఎంత కాన్ఫిడెంట్గా తయారవుతారంటే చాలా ధైర్యంగా బతుకుతారు. అంటే పాజిటివ్గా మాట్లాడితే కనుక. నెగిటివ్గా మాట్లాడితే కొంతమంది ఉంటారు, చిలిపి దొంగ లోపలికి వెళ్ళి గజ దొంగ బయటకు వచ్చినట్టు. వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళ గురించి చెప్పట్లా. ఇలా ఫాల్స్ కేసెస్లో ఇరుక్కని వెళ్ళిన వాళ్ళు ఇదే కదా జరిగేది. మ్యాక్సిమం ఇంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. అయిపోయింది, చేసేశారు. ఏమవుతుంది? అవును, ఇంకొక 6 ఏళ్ళో 7 ఏళ్ళో కోట్ల చుట్టూ తిరగాలి, అంతేనా? డబ్బులు, మన శ్రమ, మన టైం అన్నీ ఖర్చు పెట్టాలి. చాలా కష్టం. కానీ నువ్వే కాదు, నీ మీద కేసు వేసిన వాళ్ళు కూడా తిరగాలి, వాళ్ళు కూడా అన్నీ ఖర్చు పెట్టాలి. 6 ఏళ్ళు జీవితం నాశనం అయిపోతుందేమో అని నీ బాధ, అంతేనా? ఇద్దరు దెబ్బలాడుకుంటూ కలిసే ఉన్నారనుకో, ఈ 6 ఏళ్ళలో ఏం జరగచ్చు? మహా అయితే ఇంకో పిల్లో పుట్టుకుని రావచ్చు, అంతేనా కదా? రేపొద్దున ఆళ్ళు పీక్కు తింటారు. పెద్ద పెద్ద అక్కడ లెక్క సరి చేసేస్తాడు, ఎక్కడో చోట లెక్క లెవెల్ అయిపోద్ది. సో కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు. ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటాయి మీ వర్స్ట్ కేస్ సినారియోలో, ఇంకా అది కూడా జరగకపోవచ్చు, బెంగ పెట్టుకుని అనారోగ్యం పాలైపోతే రాసుకో. నీకు ఏమనిపిస్తే అది రాసుకో. ఎంత చెత్తగా రాయగలిగితే అంత చెత్తగా రాయి, నష్టమేం లేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు బెస్ట్ కేస్ సినారియో ఏంటి? ఇదే విషయంలో బెస్ట్ కేస్ సినారియో ఏంటి రాసుకో. మీ మీద కేసెస్ పెట్టారు కదండి, మీరు భయపడినట్టుగా ఏమీ జరగల. మీకు 41A నోటీస్ ఇచ్చారు, ఇంటికి పంపించేశారు. కేసెస్ అన్ని కోర్టులో చూసుకోమని చెప్పారు. తర్వాత మీ కేసెస్ అన్ని కోర్టుకి వెళ్ళాయి. మీరు నిజంగానే మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, టైం ఖర్చు పెడుతున్నారు, మీరు శ్రమ పడుతున్నారు, ఆ ఓపిక్గా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. అలా తిరుగుతూ ఉన్నప్పుడే టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీనో మీ 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 కెరియర్ దేంట్లో ఉంటే దానికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారు. ఓకే, మీ మీద కేసు వేసిన వాళ్ళు కూడా స్లోగా రియలైజ్ అయ్యారు. ఇది బెస్ట్ కేస్ సినారియో కదా, జస్ట్ ఊహించుకోవడం తప్పే ఉంది. సో ఈ గొడవ అంతా ఎందుకు, ఈ చెత్త అంతా ఎందుకు, వాడు తిరుగుతున్నాడు నేను తిరుగుతున్నాను కోర్టు చుట్టూ, డబ్బులు అయిపోతున్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది అనుకుని ఎంతో కొంత అమౌంట్కి సెటిల్ చేసేసుకున్నారని మీతో కూర్చొని మాట్లాడారు, అమౌంట్కి సెటిల్ చేసుకున్నారు. ఇద్దరు మ్యూచువల్గా డివోర్స్కి అప్లై చేశారు. నెల తిరిగేలోపు మీకు డివోర్స్ శాంక్షన్ అయిపోయింది. ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు. ఈలోపు మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఓ మంచి కంపెనీలో ఓ మంచి అవకాశం మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. మీరు దానిలో జాయిన్ అవ్వగానే స్విట్జర్లాండ్లో బాసెల్ సిటీ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ మన క్లయింట్ ఎక్కడ ఉన్నాడు, నేను అక్కడికి పంపిస్తాం బాసు, నువ్వు అక్కడికి వెళ్ళి ఓకే నువ్వు ఏదో సాధిస్తానో కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు చేసే పని ఏదో చేసే అని చెప్పి అక్కడికి పంపించారు. మొత్తం సర్దుకుని ఇంకో నెల తిరిగేలోపు చక్కగా స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యారు. సో మంచి జీవితం, ప్రశాంతమైన జీవితం, కొండలు కోనలు సెలయేళ్ళు చూసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ నుంచి వస్తున్నారు. అక్కడే స్థిరపడిపోయిన ఒక తెలుగు ఫ్యామిలీ పరిచయం అయింది. మంచి అమ్మాయి, ఆ అమ్మాయితో ప్రేమ, చూస్తూ ఉండగానే పెళ్లి వరకు వచ్చింది. కళ్ళు మూసి తెరిచేలోపు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టుకొచ్చారు, అందమైన కుటుంబం. అప్పుడప్పుడు మీరు ఇండియాకి వస్తున్నారు, కొన్నిసార్లు మీ పేరెంట్స్ ఏమో అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నారు. ఓకే, అప్పుడప్పుడు మీకు మీ భార్యకి చిలిపి తగాదాలు తప్ప పెళ్ళై 10 ఏళ్ళు దాటినా సరే మీరంటే మీ పార్ట్నర్ చాలా ఇష్టపడతారు. ముత్యాలాంటి పిల్లలు, ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకున్నారు, బోలెడంత సంపాదన, దర్జాగా బ్రతుకుతున్నారు. సో కొంత దాచుకుంటున్నారు. మీ సొంత ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న సమస్యలకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైనా వీలైతే దానాలు చేస్తున్నారు. చూస్తుండగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ జీవితాలు కూడా గాడిన పడ్డాయి. నీకు అప్పటికే షష్టిపూర్తి జరిగి 20 ఏళ్ళు దాటిపోయింది. మీ కుటుంబం అందరూ ఉండగా, వాళ్ళందరూ చూస్తుండగా అనారోగ్యాలు ఇది ఏమీ లేకుండా తిరిగేవాడు హాయిగా ప్రశాంతమైన ముగింపు. ఓ పక్కన నీ కుటుంబం, ఇంకో పక్కన నీ దానాలు అందుకున్న కుటుంబాలు. నీ దినం రోజున గ్రాండ్గా భోజనాలు పెట్టారు, అందరూ నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు, తలుచుకుంటున్నారు. ఎంత బాగుంది కదా ఊహించుకోవడానికి. అరే ఊహ కదా, కక్కుడు తెందుకు, ఊహించుకో, పర్లేదు, ఇమాజిన్ చేసుకో, రాసుకో దాంట్లో. అరే బాబు యద్భావం తద్భవతి అన్నారు. నాకు ఇలా జరగాలనుకుంటే జరిగిపోదండి. అలా అనుకోవడం వల్ల నువ్వు అటువైపుగా అడుగులేస్తావు కనీసం. సో ఇది ఎందుకు, ఇది ఏమన్నా పిచ్చండి, ఇది ఏం పనులండి అంటే, ఐ విల్ టెల్ యూ సంథింగ్. నువ్వు ఇలా రాసుకోవడం వల్ల చెడు ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం దూరం అవుతుంది నీకు. సరే, లైఫ్ ఏదో అంటారు కదా, ఎండ్ ఆఫ్ ద టన్నెల్ ముందుంది, లైటింగ్ ముందుంది, భవిష్యత్ అంతా బంగారమే అని చెప్పి జీవితం మీద ఆశ కలుగుతుంది అంతే. ఓకే,
సో ఇది నేను చెప్తుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరో ఇంకెవడో గురించి ఆలోచన. ఇంకొకడు ఎవడో ఉండొచ్చు. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా రేపటి నుండి. కేసెస్‌లో ఇరుక్కున్నాను. నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా. ఎక్కడైతే దేనివల్ల అయితే నష్టం జరుగుతుందో ఆ సిస్టమ్‌లోకి నేను ఎంటర్ అవుతా. నాకు వీలైనంత మందికి సహాయం చేస్తా. ఐపీఎస్ సెలక్షన్‌కెళ్తా నేను. ప్రిపేర్ అయినోళ్ళు ఉన్నారండి. సాధించినోళ్ళు ఉన్నారండి. వాళ్ళ మీద కేసెస్ ఏస్తే రీసెంట్‌గా కుర్రాడు ఆ అబ్బాయి హైకోర్ట్‌లో రిజిస్టర్ అయ్యాడు. హైకోర్ట్‌లో రిజిస్టర్ అయ్యి నౌ హీ కెన్ ప్రాక్టీస్ హిస్ యాస్ ఎ లాయర్ ఇన్ హైకోర్ట్. ఫాల్స్ 498 బాధితుడండి. అబ్బాయి అక్కడ రిజిస్టర్ అయ్యాడు హ్యాపీగా. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. అబ్బాయి ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాడు. తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యాడు. దెన్ నౌ రీసెంట్‌గా హైకోర్ట్‌లో కూడా రిజిస్టర్ అయ్యాడు. ఒక కేసు వాళ్ళకి సంబంధించిన ఒక స్థలానికి సంబంధించిన కేసు వాదించి ఆల్రెడీ గెలిచాడు అబ్బాయి. పేపర్‌లో వచ్చిందది. వాళ్ళ సొంత కేసు ఈయన ఎల్ఎల్బీ చదివొచ్చి వాదించి గెలిచాడని చెప్పి. సో, చెప్తున్నా మీరేదైనా సాధించొచ్చు. మీరెలా అన్నా మలుపు తిరగొచ్చు మీ జీవితం. మీరు మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. రెండూ రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? ఒక మంచి విషయాన్ని రాసుకొని పదే పదే చదువుతున్నప్పుడు మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తుంది. మిమ్మల్ని మోటివేట్ చేస్తుందది. ఓకేనా? సో, దాని మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఒక చెడు విషయాన్ని పదే పదే చదువుకొని ఇలా రాసి చదివినప్పుడు ఎస్పెషల్లీ భయమేస్తుందనుకుని రాసి చదివినప్పుడు దాని మీద భయం పోతుంది. ఆసక్తి తగ్గిపోతుంది. అంతే కదా! ఏం జరుగుతుంది గాడిద గుడ్డు. రేపొద్దున నిజంగా అదే జరిగినా గానీ ముందే అనుకున్నాం కదా మనం. పెద్ద బాధపడరు. పెద్ద ఫీల్ అవ్వరు కూడా నిజానికి. ఏది ఏమైనా పోరాటం మాత్రం చేయాలండి. ఎలా చేయాలో ఏంటో తర్వాత చూద్దాం. కానీ ముందు ఆ భయం అనే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి క్షమాపణ చెప్తున్నాను లేట్ అయినందుకు. ఇక మీద లేట్ చేయొద్దు మనం. చాలా ఫాస్ట్‌గా మాట్లాడుకుందాం. జరగాల్సినవి, చేయాల్సినవి, మెయింటెనెన్స్ కేస్ గురించి. ఇంకొక విషయం అతుల్ సుభాష్ కేసులో భయంకరమైన ప్రోగ్రెస్ జరిగింది రీసెంట్‌గా దాని గురించి. ఇవన్నీ మళ్ళీ వచ్చే వాయిదాలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.